వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, వైఎస్ సునీతకు బాబు బంపర్ ఆఫర్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ ఎంసెక్ గురించే మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా చాలా సార్లు సునీత టీడీపీ వైపు రాబోతుందా? వైఎస్ సునీత టీడీపీ నేతలతో టచ్‌లోకి వచ్చిందా? అన్న ప్రచారం చాలా సార్లు తెర మీదకొచ్చింది. అయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా సునీత వర్కౌట్ చేయలేదా? లేకపోతే టీడీపీ ఆ స్థాయిలో ఇనిషియేట్ చేయలేదో గానీ బట్ అది మాత్రం కేవలం ప్రచారానికి మాత్రం మిగిలిపోయింది. సునీత టీడీపీ అరంగేట్రం అని. కానీ వైసీపీ మాత్రం సునీతని టార్గెట్ చేయాలనుకున్నప్పుడల్లా వైఎస్ సునీతని ఎన్నో సార్లు ఈమె చంద్రబాబు నాయుడు చెప్పిన దారిలోనే నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు బాటలోనే వెళ్తా ఉంది. ఆయన చెప్పినందుకే జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తా ఉంది అని చెప్పి ఎన్నో సార్లు ఆవిడని పాపం వ్యక్తిగత దూషణలు కూడా దిగిన సందర్భాలైతే ఉన్నాయి. అయితే అదలా పెడితే ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సునీత పొలిటికల్ అరంగేట్రం చేస్తుందా అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయితే. అదే సమయంలో సునీత టీడీపీలోకి వెళ్తుందా అనేది కూడా ఇంకో పెద్ద క్వెషన్ మార్క్. కానీ ఈ రోజున కడప కేంద్రంగానే కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి అభిమానుల్లో కూడా ఈ చర్చ చాలా సీరియస్‌గా జరుగుతోంది. ఈ చర్చ జరగడానికి కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి కేసులో ఆమె చేసిన పోరాటం గాని, ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా అంతే స్థాయిలో ఆమె ధైర్యంగా నిలబడిన తీరు గాని, అటు టీడీపీ అధినేత గాని, పవన్ కళ్యాణ్ గాని ఎన్నో సార్లు ఆమెను వెల్కమ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ కేసు రోజు రోజుకి కూడా కొత్త కొత్త టర్న్స్ తీసుకుంటున్న క్రమంలో ఎలాగైనా సరే వైఎస్ సునీతని పార్టీలోకి తీసుకోవడం ద్వారా తాము అనుకున్న కొన్ని లక్ష్యాలను టార్గెట్ చేసుకోవాలనుకుంటోంది టీడీపీ. అవేంటో కూడా ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి సునీత మనం చూసినట్లయితే వివేకానంద రెడ్డి బిడ్డగానే అందరికీ తెలుసు. తండ్రి చాటు బిడ్డగానే. వన్స్ వివేకానంద రెడ్డి చనిపోయేంత వరకు కూడా వైఎస్ సునీత ఎక్కడా కూడా అంతగా ఎక్స్‌పోజ్ కాలేదు, ఎస్టాబ్లిష్ కాలేదు. అలాంటిది వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత అప్పుడు ఆ టైంలో ఆమె మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముందుగా గుండెపోటు అంటే నమ్మారు. తర్వాత గొడ్డలిపోటు అంటే నమ్మారు. తర్వాత చంద్రబాబు నాయుడు చంపారంటే కూడా ఆవిడ నమ్మారు పాపం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి తాను ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అడిగారో అదే సిబిఐ ఎంక్వైరీని తాను వెనక్కి తీసుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయనలో ఉన్న రెండో షేడ్ ఏంటి, గ్రే షేడ్ ఏంటి అనేది సునీతకి అర్థమైంది. అప్పుడే ఆమె బయటికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ తనకు ఆస్తులు ఇవ్వలేదని ఎలాగైతే షర్మిల బయటికి వెళ్ళిపోయిందో అలాగే సునీత కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆవిడ పాపం ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఫైట్ చేస్తారు. ఎంతో మంది లాయర్లను, జడ్జిలను, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ కలిశారు. ఏపీ గల్లీ నుంచి కడపలో పులివెందులో గల్లీల నుంచి ఢిల్లీ దాకా తిరిగారు పాపం కాలికి బలపాలు కట్టుకుని. దాని ఫలితమే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా సరే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయించగలిగారు. ఒక దశలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అని ప్రచారం జరిగిన కర్నూలులో ఆయన తన తల్లిని పెట్టుకుని హాస్పిటల్లో ఉన్నారు అనారోగ్యం పేరు చెప్పి. ఆ టైంలో అక్కడికి సిబిఐ అధికారులు వెళ్తే లోకల్ పోలీసులతో వాళ్ళని థ్రెటన్ చేసి బయటికి పంపించిన పరిస్థితి ఉంది. అలా జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు బీజేపీతో ఉన్న సత్సంబంధాలు కూడా అవినాష్ అరెస్ట్ కాకుండా కాపాడే అది అందరికీ కూడా అక్నాలెడ్జ్ అయిన విషయమే. అయితే సునీత మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గల. అటు షర్మిలతో కూడా ఆవిడ చేతులు కలిపారు. షర్మిల కడప ఎంపీగా ఆ రోజు పోటీ చేస్తే ఆవిడ తరపున ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. మొత్తం ఆవిడ ఎప్పటికప్పుడు మీడియా ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్‌తో ఎన్నో పీపీటీలు ఇచ్చుంటారు ఆవిడ. ఎన్నో సార్లు ఆ ప్రెజెంటేషన్స్‌తో జగన్మోహన్ రెడ్డి బండారం, ఆయన టీమ్ బండారం మొత్తాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. అవినాష్ రెడ్డి లింకులు కూడా బ్రేకౌట్ చేసే ప్రయత్నం చేసింది ఆవిడ. తాడేపల్లి కోసాలు కూడా కదిలిపోయే విధంగా కొన్ని నిజాలు, కొన్ని వాస్తవాలు మీడియాకి వెల్లడించింది. భారతి పిఏ నవీన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి వరకు అందరినీ సిబిఐ ఆ రోజు ఎంక్వైరీ చేసింది ఈ విషయంలోనే. ఆ లింకులన్నీ బయటపడుతున్న పరిస్థితుల్లో ఒక దశలో అసలు సునీత మీద ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నుంచి దాడి జరిగిందంటే చంద్రబాబు నాయుడే ఆవిడతో మాట్లాడిస్తా ఉన్నారు. తన తండ్రిని దగ్గరుండి చంపించింది సునీతనే అండ్ దెన్ నరేట్ రాజశేఖర రెడ్డి అంటూ ఆ భార్యాభర్తలు ఇద్దరిని కూడా సజ్జల లాంటి వాళ్ళు చాలా సీరియస్‌గా టార్గెట్ చేసేవాళ్ళు. షర్మిలాని ఎలా వ్యక్తిత్వ హననం చేశారో అంతకంటే ఎక్కువగా సునీత వ్యక్తిత్వ హననం కూడా జరిగింది ఆ పార్టీ నుంచి. అయినా సరే సునీత ఎక్కడా కూడా వెనక్కి తగ్గల. జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులు రక్తంతో తడిచిపోయినాయని చెప్పి కూడా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో చేశారు. అయితే ఈ ప్రచారం వాళ్ళకెంత లాభించిందో, షర్మిలాకి ఎంత వర్కౌట్ అయిందో గానీ కూటమి అధికారంలోకి రావడానికి కడప జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు టీడీపీ గెలుచుకోవడానికి అయితే కారణమైంది. కూటమి గెలుచుకోవడానికి. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కేసు అనేక రకాలుగా పల్టీలు కొడుతూ వచ్చింది. రీసెంట్‌గా ఆ కేసు మళ్ళా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సిబిఐని. సిబిఐ కూడా పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సునీత దగ్గర నుంచి ఫర్దర్ గా ఇంకేమన్నా ఉంటే కూడా ఆమె దగ్గర నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనులు కూడా పడింది. ఇక మరోవైపు ఈ పరిణామాలు అవినాష్ రెడ్డి కూడా డిఫెన్స్ లో పడేశాయి అతన్ని. ఎందుకు పడేశాయంటే నిన్న మొన్నటి దాకా తన అన్న సీఎం గా ఉన్నారు కాబట్టి బీజేపీకి చెప్పి కాపాడేవాడు. ఈ రోజు ఆ సీన్ లేదు. తన అన్న కేసుల నుంచి తాను ఎట్లా బయటపడాలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు డైలమాలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు. అందుకే నన్ను విక్టిమ్ చేస్తా ఉన్నారు. నాకు నరకం కనిపిస్తా ఉంది. ఈ రోజు నన్ను ముద్దాయిగా చూపెడతా ఉంటే అని ఏడుస్తున్నారు అవినాష్ రెడ్డి. ఈ ఎఫెక్టే పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నిక మీద కూడా కనిపించింది. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయినారు. సో ఇక సునీత మాత్రం మరోసారి ఎంతో అగ్రెసివ్ గా ఈ ఆధారాలతో సహా సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే గత 2 ఏళ్లుగా ఆవిడ చంద్రబాబు నాయుడుతోని, అటు హోమ్ మినిస్టర్‌తోని, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ మద్దతు కూడా సేకరించే ప్రయత్నం చేశారు తన తండ్రి కేసులో. ఈ క్రమంలోనే ఆవిడ ఎప్పటి నుంచో టీడీపీలోకి రాబోతుందనే చర్చ ఉంది. గతంలో బీటెక్ రవిని కిడ్నాప్ చేసి ఎన్నికల సమయంలో
సునీతని ఎందుకు పార్టీలోకి తీసుకోబోతున్నావు, టీడీపీలోకి తీసుకెళ్తున్నావు అని చెప్పి ఆయన థ్రెటన్ కూడా చేయడం జరిగింది. ఆయనే బయటపెట్టారు మీడియా ముందు ఈ అంశాలన్నీ. సో, ఈరోజు వైఎస్ సునీత లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం ద్వారా తమకి పులివెందులు లాంటి చోటు నుంచి ఒక స్ట్రాంగ్ బేస్ ఉంటుంది అని టీడీపీ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో వ్యతిరేకత ఉన్నా మొన్న, బట్ అవినాష్ రెడ్డి అక్కడి నుంచి గెలిచారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డే గెలిచారు. ఈ రోజు ఒంటిమిట్ట, పులివెందుల ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది కొంత బూస్ట్ టీడీపీకి. అంతేకాదు అక్కడ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి తన సొంత ఊరైనా సరే డిపాజిట్ కూడా కోల్పోయారు. సో అలాంటిది వైఎస్ వివేకానంద రెడ్డి మీద అక్కడ స్థానికంగా సాఫ్ట్ కార్నర్ ఉంది, కొంత సానుభూతి ఉంది. సునీత మీద చాలా సానుభూతి ఉంది ఆమె చేసిన పోరాటం మీద. అందుకే అలాంటి ఒక వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా రేపు రాబోతున్న మున్సిపాలిటీస్ నో, లోకల్ బాడీస్ నో పూర్తి స్థాయిలో స్వీప్ చేయొచ్చు అని కూడా టీడీపీ భావిస్తోంది. అందుకే ఆ దిశగా టీడీపీ పెద్దలు పావులు గదుపుతున్నారు అంటున్నారు. బీటెక్ రవి లాంటి వాళ్ళకి ఇప్పుడే లోకేష్ టార్గెట్ కూడా పెట్టుకున్నారు ఆల్రెడీ పులివెందుల మున్సిపాలిటీ దిశగా. సో అందుకనే సునీతని టీడీపీలోకి తీసుకునేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయనేది మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. మొత్తానికి ఇది ప్రచారంగా మాత్రమే మిగులుతుందా, సునీత ఆ దిశగా నిజంగానే అడుగులు వేస్తుందా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.